అసలు ఈ ఫస్ట్ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్న విషయం మీకు తెలియగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు, అసలు దాని గురించి ఏం చెప్తారు? పర్సనల్గా అందరం సొసైటీలో వింటున్నట్టు వింటే మాత్రం అసలు ఎందుకు అనే డౌట్ వస్తుంది మనకి, అసలు ఎందుకు అనే క్వశ్చన్ అనుకుంటాం. కాకపోతే యాజ్ అ పర్సన్ హూ స్టడీస్ బిహేవియర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ గమనిస్తే కనుక ఫస్ట్ మీరు ఇచ్చిన ఇంట్రొడక్షన్ ప్రకారం శ్రీనివాస్ అని చెప్పారు చూసారా, కేవలం మనం ఫౌండేషన్ శ్రీనివాస్ అనే మాట్లాడుకోవాలి నిజానికి. బికాస్ ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా అఘోరి కానీ లేకపోతే వేరే వేరే ఏ డెసిగ్నేషన్స్ పెట్టుకున్నా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత టైం తీసుకున్నాడు అనే దగ్గర మనకి మెయిన్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తి అఘోరిలా మారడానికి తనకి తగిలిన దెబ్బలేంటి, తన అనుభవాలేంటి, తను ఆలోచించిన విధానం ఏంటి, తను ఎందుకు అలా మారాడు అని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ సాధన, ఒక లాంగ్ రన్లో ఒక లాంగ్ జర్నీ చేసిన తర్వాత వాళ్ళు అఘోరిలని పిలువబడతారు. అసలు అంత డిటర్మినేషన్ కానీ అంత పర్సివిరెన్స్ కానీ ఆ వ్యక్తి తీసుకున్న టైంలో మనకి కనబడుతుంది. నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, అసలు ఆ వ్యక్తి మాట్లాడే విధానంలో అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే ఏ వ్యక్తితోటైనా సరే మీకు ఆ ప్రశాంతత అనాలా ఏదైనా సరే అఘోరి అనే టైటిల్ మీరు పక్కన మెచ్యూరిటీ, ఇమోషనల్ మెచ్యూరిటీ ఉందా, అసలు ఆ పేషెన్స్ ఉందా, ఏముంది, ఏ విధంగా మనం ఒక టైటిల్ని వాళ్ళకి అంటించగలుగుతాం అంటేనే ఫస్ట్ స్టెప్లో మనకు అర్థమైపోయేది వీళ్ళకి ఏదో కావాలి. అది నీడ్, డిజైర్, గ్రీడ్ వల్లే ఒక మనిషి డిసైడ్ అవుతాడు. ఓకే, సో అతని నీడ్ ఫేమా, లేకపోతే ఒకవేళ తనకు కావాల్సింది మనీయా, లేకపోతే జనాల అటెన్షనా, ఇది ఏదైనా కూడా ఇమోషనల్ నీడ్స్ మీట్ అవ్వకపోవడం వల్ల, లేకపోతే నేను ఇలా పుట్టాను ఇలా వెళ్ళకూడదు, నేను ఫేమస్ అవ్వాలి, వేరే ఏ దారి లేదు నాకు ఫేమస్ అవ్వటానికి అని తనలో ఉన్న నీడ్ని ఇంకెవరైనా వాడుకుని సొసైటీ మైండ్ డైవర్ట్ చేయటానికి, సొసైటీ ఫోకస్ని డైవర్ట్ చేయటానికి కూడా ఇలాంటి పీపుల్ని మనం చాలా సందర్భాలు ఇదివరకు కూడా చూసాం. ఇలాంటి వాళ్ళని వాడుకుని సొసైటీ మీదకి వదిలి అఘోరి అలియాస్ శ్రీనివాస్ వెనకాల ఎవరైనా ఉన్నారంటున్నారా? మేబీ ఆల్సో. ఎందుకంటే వీళ్ళకున్న ఆ నీడో డిజైరో గ్రీడ్ ను వాడుకుని వన్ ఆఫ్ ద ఒక కోణం అది కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే మేజర్ థింగ్స్ జరుగుతున్న టైంలో ప్రతి ఒక్కళ్ళ ఫోకస్ అటువైపు వెళ్తుంది అంటే కాన్షియస్గా అవ్వచ్చు, అన్కాన్షియస్గా కూడా అవ్వచ్చు. అంటే అన్కాన్షియస్గా అవ్వటానికి ఎక్కడొక్కడ బ్రేక్ పడిపోవడానికి ఒక్క వ్యక్తి చేసే పోరాటం అంతవరకు వెళ్ళకపోవచ్చు. లేదు అంటే ఇంకా ఆ వ్యక్తే ఎమోషనల్గా చాలా దెబ్బతినేసి తన పర్సనల్ స్టోరీని ఒక పబ్లిక్ కమోడిటీ కింద అందరి ముందు తీసుకొచ్చేసి పెట్టేశాడంటే తనకి దానికి వెనకాల ఏమైనా పకడ్బందీ ప్లాన్ అయినా ఉండాలి, లేదంటే ఒక ఎజెండా ప్రకారం తనైనా నడుస్తూ ఉండాలి, లేదా కంప్లీట్గా మానసికంగా దెబ్బతినేసి ఏం చేస్తున్నాడో తెలియక తను అనుకున్న అటెన్షన్ వచ్చాక ఆ అటెన్షన్ని హ్యాండిల్ చేయలేక డీల్ చేయలేక కూడా ఇలా 10 రకాల దారులు కూడా తొక్కుంది. రైట్ అండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నాతో పాటు బీజేపీ పార్టీ నుంచి పివి రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి రెడ్డి గారు. పివి రెడ్డి గారు, ఏంటి మీరు సనాతన ధర్మం అంటూ ఉంటారు, మీ పార్టీ కూడా మాట్లాడుతుంది సనాతన ధర్మం గురించి. సో మీ స్టాండ్ వల్లనే ఇలాంటి వాళ్ళంతా ఆ ముసుగులో బయటికి రావడం, ఇలాంటి అఘాయిత్యాలు చేయడం? అందరికీ నమస్కారం. ఇక్కడ అంటే కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ అవసరాల కోసమో, లేకపోతే వాళ్ళు బతకడానికి కోసమో, లేకపోతే సొసైటీని డైవర్ట్ చేయడానికో, లేకపోతే కొంత సమాజాన్ని కొంత వేరే రకంగా తీసుకుపోవడానికి కొంతమంది ఉంటారు. డెఫినెట్గా ఏ సొసైటీలోనే కనపడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బేసిక్గా మీరు ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే అఘోరి గురించే కదా. అఘోరి అంటే ఇప్పుడు దగ్గర నేను అనుకుంటా ఒక 5-6 నెలలు అవుతుంది అనుకుంటాను. ఛానల్లో ఇదే రకంగా చూపిస్తూనే ఉన్నారు, ఒకటే చూపిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ అట్లాగే చూపిస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా అదే చూపిస్తూ ఉన్నారు. బేసిక్గా చెప్పాలంటే ఈ అఘోరి ఎవరు, అసలు మెయిలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా, ఇంకేమన్నా ఏం అర్థం కాకుంటున్నది అసలు. ఏంటంటే ఎక్కడుంటారు అఘోరీలు? అఘోరీలు ఉండాల్సిన ప్లేస్లో ఉండాలి. ఈ మనుషుల మధ్యలో ఎందుకు ఉంటారు? ఎక్కడ ఉండాలి వాళ్ళు? ఉత్తరప్రదేశ్లోనూ వారణాసిలోనూ కాశీలోనూ వాళ్ళకు కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి జనాల మధ్యలో ఉండి జనాలను బెదిరించుకుంటూ, జనాలని ఏ తప్పుదో పట్టించుకుంటూ ఈ ఛానళ్ళకి ఎందుకు నాకు అర్థం కాదు. రాష్ట్రంలో బోలెడని సమస్యలు ఉన్నాయి, అన్ని చూపిస్తున్నాయా లేదన్నది కాదు కదా ప్రశ్న. అదే నేను అనేది దాని గురించి చెప్పట్లేదు, తప్పు పట్టలేదు. కానీ కాదు,
సమస్యలే పోలేడని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో సమాజం కోసం. ఇట్లాంటి పనికి వాళ్ళని పట్టుకొచ్చేసి మనం పెద్దగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు నేను అంటున్నా. ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అఘోరీలు ఎంతమంది లేరండి, వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కొంతమందే కదా. ఇప్పుడు నిజంగా అఘోరీలు నేను ఎప్పుడు చూడలేదు మరి వాస్తవానికి, రోడ్ పైన వాళ్ళు కనిపించరు. వాళ్ళు అసలు కుంభమేళాలు జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు వస్తారు, ఎక్కడ స్టే చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం కూడా ఎవరికి తెలియదు. మనం అక్కడికి వెళ్ళి చూసిన దాకా, ఏదో వారణాసికో ఉత్తరప్రదేశ్ కాశీనో అక్కడ వెళ్ళి చూసిన దాకా మనకి ఎక్కడ కనిపించారు. కానీ ఇక్కడ పదే పదే వచ్చుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ కారు ఏంది నాకు అర్థం కాదు, కార్లు కూడా డ్రైవ్ చేస్తారా వీళ్ళు? మరి మీరు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఎవడు వీడిని ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయండి అని ఏదో ఒకటి మీరు చెప్పాలి కదా. ఎవరో ఒకరు కంప్లైంట్ అయితే ఇవ్వాలి కదా, మీరే ఇవ్వచ్చు కదా. కంప్లైంట్ ఒకటి రావాలి కదా. ఎవరు ఎక్కడైనా మోసం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, అసలు ఏ ముసుగులు వచ్చారు, ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఇప్పుడు చాలా నేను చూస్తున్నాను పేపర్లలో కూడా చాలా వరకు ఏ వార్తలు కనపడతా ఉన్నాయి. ఏంటి ఒక పెళ్లి అయిపోయిందని, ఇంకొక పెళ్లి కూడా చేసుకున్నాను, వర్షం ఒక అమ్మాయి ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటారా? పోనీ వీళ్ళందరికి ఇలా కావాల్సింది లిబరేషన్ అండి. ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండి లిబరలైజ్డ్గా ఉండాలి, అక్కడ బతకాలి. పెళ్లి చేసుకోవడం ఏంది మళ్ళా? అంటే దేని గురించి చేస్తా ఉన్నారు? ఒక తోడు కావాలి కాబట్టి ఏం తోడండి నాకు అర్థం కాదు. మేలా ఫీమేలా LGBT ఉంది కదా, ఒక చట్టం ఉంది కదా, దేనికి ఎందుకు వస్తారు వీళ్ళు? ఎవరు అల్లూరు శ్రీనివాసరావు ఎవడాడు నాకు అర్థం కాదు. ఆ తలకమాసినోడు కాకపోతే ఇక్కడేం పని నాకు అర్థం కాదు. నిజంగా అఘోరైతే అక్కడ పోయి ఉండాలి, అక్కడ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పండి. ఎవరు అంటున్నారు? ఇవన్నీ కూడా మహిళల్ని కూడా తప్పుతో పట్టిస్తున్నట్టు కనపడతా ఉంది, పేపర్లలో కనపడతా ఉంది. ఓ 10 లక్షలు పూజలు చేసుకుంటూ 10 లక్షలు తీసుకోవడం, ఇవన్నీ ఎక్కడ ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. రెడ్డి గారు బయటకు వచ్చింది ఒకటే, మోసపోయిన వాళ్ళు ఇంకా బయటకు రావాలి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్తా ఉన్నాను నేను. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి తలమాసిన వాళ్ళని, ఇలాంటి పనికి వాళ్ళని నమ్మొద్దు, ఎక్కడ కూడా నమ్మొద్దు. వీళ్ళ వల్ల సొసైటీకి ఏం వచ్చేదే ఉండదు, పోయేదే ఉంటుంది. ఆడవాళ్ళు కూడా మీ ఛానల్ ద్వారా, మిగతా ఛానల్స్ ద్వారా కూడా ప్రమోట్ చేయవాకండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపేసండి. ఇలాంటి వాళ్ళని అసలు కనిపించొద్దు, ఎక్కడ కూడా కనిపించొద్దు. ఎందుకంటే దేనికోసం కేవలం ఈ శ్రీనివాస్ ఒకటే కాదు, ఈ సనాతన ముసుగులో చాలా మంది అఘోరులు ఉన్నారు. మరి అదే వీళ్ళందరినీ కూడా సుమోటోగా కేసు ఫైల్ చేసి వీళ్ళందరినీ కూడా ఒక బడిత పూజ చేసి లోపలేసి కూడా చేస్తే అక్కడక్కడ మోసాలు ఉన్నాయన్నీ కూడా బయటకు వస్తాయి, డెఫినెట్ గా బయటకు వస్తాయి. రైట్, దర్శనం మ్యాగజైన్ ఎడిటర్ శర్మ గారు జాయిన్ అవుతున్నారు. శర్మ గారు అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నారు? శర్మ గారు నాతో నేనా మాట్లాడేది? శ్రీకాంత్ గారు వినిపిస్తుందా? అవునమ్మా, వినపడుతుంది. శ్రీకాంత్ గారు, ఇలాంటి వ్యవహారాలన్నీ మీరు ఎలా చూస్తున్నారు? ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఈ అఘోరి ముసుగులో సనాతన ధర్మాన్ని కాపాడుతాను, స్త్రీల సంరక్షణే నా ఉద్దేశం అంటూ వచ్చాడు ఇతను శ్రీనివాస్. ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు మీరు?